ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. ఉద్యోగరీత్యా కూడా ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాల్లో కూడా సుఖవంతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు కూడా బాగా అనుకూలిస్తాయి. వైద్య సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిలో కూడా ప్రతికూలత ఏర్పడేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యవహారిక విషయాల్లో సామాన్యంగా ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి బాగా ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు వీడిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇచ్చినప్పటికీ గతంలో ఏర్పడినటువంటి అనుభవాల ద్వారా నిరుత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పైవారితో పరిచయాల ద్వారా శుభ ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. వ్యవహారికంగా కూడా చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలిగేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు తారసపడతాయి. వ్యాపారరీత్యా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్థానచలనం వంటివి ఉద్యోగస్తులకి ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాలపై పునఃవిమర్శ ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యవహారాలు వృత్తిరీత్యా అనుకూలిస్తాయి.
ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్నిస్తాయి. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నూతన స్నేహాలు పనికి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చికాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ జాప్యంతో విజయాలు తెచ్చుకోవడం జరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా కీలక నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోగలుగుతారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పట్టుదలతో మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో పైవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి.